తండ్రి కొడుకులు పట్టుకొని ఒక నడి దాటుతున్నారు. డాడీ డాడీ నువ్వు నా చేయి మంచిగా పట్టుకో అన్నాడు వాళ్ళు తండ్రి కొడుకును. డాడీ డాడీ నువ్వు నా చేయి పట్టుకో నాన్న అన్నాడు. ఎందుకు డాడీ నాన్న కొడుకుని అడిగిండు. డాడీ నేను కాసేపు పట్టుకున్నాక నాకు అలసటైతే నేను విడిచిపెడతా, కానీ నువ్వు నన్ను విడవవు. ఎంత కష్టమైనా నది దాడిస్తావు. ఆ నమ్మకం నాకు ఉంది నాన్న, నువ్వు నా చేయి పట్టుకో అంటాడు. చూసినవా, కొడుకే నమ్ముతలేడు. నాకు ప్రవహించిన భయపడి నేను విడిచిపెడతా, కానీ నువ్వు నన్ను విడవవు. అన్ని గురించి నీ మీద నమ్మకం ఉంది, నువ్వు నా చేయి పట్టుకోమంటాడు. చూసినవా, అదేవిధంగా ప్రతి నిమిషము పిల్లల గురించి క్షణక్షణం ఆలోచించే వ్యక్తి ఒక నాన్న. తన పిల్లవాడు సక్సెస్ లేడని ఏ పూజారు అయ్యవారు చెప్పి పలానా కొండ మీదకి పోయి ఆ యంత్రం తెమ్మంటే ఏం ఆలోచించడు, ఆ కొండెక్కుతాడు. నా కొడుకు ప్రయోజకుడు కావాలి, అది ఒక్కటి తెలుసు ఆయనకు. అలాంటి తండ్రులను ఈరోజు పిల్లలు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతాండ్రు. దయచేసి మాట్లాడద్దు. తండ్రి చేసిందంట వనంటూ కూడా మీరు చేయరు జీవితకాలంలో. అందుగురించి పిల్లలు తల్లిదండ్రులను గౌరవించండి. ప్రతి నిమిషము ప్రతి పండుకుంటే కూడా పిల్లల గురించి ఆలోచిస్తాడు. ఫ్రెండ్స్తో మాట్లాడకూడదు కూడా పిల్లల గురించి ఆలోచిస్తాడు. పిల్లలు తప్ప తన శరీరము తన ఇది కావాలి, తన 100 రూపాయల చెప్పులు అడుచుకొని కొడుకులకు పెద్ద చెప్పులు కొనాలనుకుంటాడు. తనకు సెటర్ లేకుండా కానీ కొడుకు సెటర్ కొనిస్తాడు. నా కొడుకు ఆ విధంగా చూడాలని ఆలోచించే వ్యక్తి తండ్రి. కాబట్టి ఈ రోజున పిల్లలు తల్లిదండ్రులను గౌరవించండి, సమాజంలో పేరు పొందండి. ఇదే నా